హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఉద్యోగ పెన్షన్లకు సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతుందండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రసంగానికి తుది మెరుగులు అయితే దిద్దనున్నారు. ఇక ఈ క్రమంలోనే అనేక ఆర్థికవేత్తలు, అదేవిధంగా మార్కెట్ నిపుణులు తమ అంచనాలు, సూచనలు అయితే ప్రభుత్వానికి సూచిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ క్రమంలో కేంద్ర ఉద్యోగులకి ఓ గుడ్ న్యూస్ కూడా వచ్చిందండి. అది ఆన్లైన్ నివేదికల్లో దీనికి గురించి వివరించారు. నేషనల్ పెన్షన్ సిస్టంలో నమోదు చేసుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గాను జీతంలో రిటైర్మెంట్కు ముందు చివరిగా ఎంత తీసుకున్నారో దానిలో 50% పెన్షన్ అయితే అందించేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోందండి. ప్రస్తుతం ఈ ఎన్పిఎస్ కింద 25 నుంచి 30 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టేవారికి, ప్రత్యేకించి 2004 తర్వాత రిక్రూట్ అయినటువంటి వారికి ఆకర్షణీయమైనటువంటి రాబడి అందిస్తున్నప్పటికీ కూడా ఈ కొత్త ప్రయత్నం పెన్షన్ చెల్లింపు గురించి వారు ఆందోళనలు పరిష్కరిస్తున్నందుకు అంచనా అయితే వేస్తున్నారండి. మొత్తానికి 50% చివరి శాలరీ అనేసరికి అందరికీ కూడా ఓపీఎస్ గుర్తొచ్చి ఉంటుంది. అయితే ఓపీఎస్ను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి తీసుకువచ్చే అవకాశం లేదని స్పష్టం చేసిన కేంద్రం, అయితే దీనిపై నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారండి. పాత పెన్షన్ స్కీమ్ తిరిగి రాకపోయినప్పటికీ కూడా కొంత స్థాయి భరోసానైతే అందించే అవకాశాన్ని పరిశీలించాలి. అలాగే ప్రపంచ పద్ధతులను సమీక్షించి ఆంధ్రప్రదేశ్లో వంటి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన మార్పుల ఫలితాలను కూడా అధ్యయనం చేసింది. హామీ ఇవ్వబడిన రిటర్న్ల ప్రభావాన్ని అంచనా వేసిన తర్వాత 25-30 ఏళ్లలోపు సేవలందించే ఉద్యోగులకు వారు డ్రా చేసిన చివరి వేతనంలో 50% ప్రభుత్వం త్వరలో హామీ ఇవ్వగలదనైతే సూచించిందండి. ఈ విధంగా ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించుకోవడానికి కార్పొరేట్ రిటైర్మెంట్ ప్రయోజనాలు వంటి ప్రత్యేక విధిని అయితే రూపొందించాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తున్నట్టు మరో నివేదిక పేర్కొంది. దీనిపై చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అండి. ఓపీఎస్లో ఉన్నటువంటి చివరి బేసిక్లో 50 అంటే చివరిగా జీతం తీసుకుంటాం కదా, దాంతో 50% పెన్షన్ రూపంలో రావటం అనేది ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అండి పెన్షనర్లకు. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.